హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పివి రావు ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి వివరాలను నిధి సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాము. అదేవిధంగా ఈ వీడియోలో మనము నిధి సైట్లో మన యొక్క పాలసీ డీటెయిల్స్ అనేటివి ఎలా చెక్ చేసుకోవాలి, నామినీ డీటెయిల్స్ అనేటివి ఎలా చెక్ చేసుకోవాలి, కరెంట్ లోన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మనము మన ఏపీజీఎల్ఐ బాండ్ మీద లోన్ అనేది అప్లై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు మనం ఏపీ నిధి సైట్ అనే దానికి ఎందుకు వెళ్ళాలి అంటే, మన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఇప్పుడు నిధి సైట్ ద్వారా మాత్రమే ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి మనము ఈ నిధి సైట్ ద్వారా మనకు కావాల్సినటువంటి డేటా అనేది పొందవచ్చు. మనం ఈ వివరాలు అనేది మన ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి వివరాలు అనేది ఏప్రిల్ 30 లోపల మనము చెక్ చేసుకోవాలి. అంటే ఈ నెల 30/4/2024 లోపల మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అనేది ఉంటే దాన్ని మనం మాడిఫై చేసుకోవాలి. ఒక్కసారి మనము డేటా అనేది ఫిక్స్ చేసిన తర్వాత మన డేటా అనేది ఫ్రీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా. మనం ఇప్పుడు ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి నిధి ఏదైతే ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి బాండ్ యొక్క డీటెయిల్స్ అనేది నిధి యొక్క సైట్ లో ఎలా చూడాలి, మనము నిధి సైట్ లో ఎలా చూడాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం నిధి సైట్ లోకి ఎంటర్ కావాలనుకున్నప్పుడు మనం వచ్చేసి nithi.apcfss.in అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అక్కడ వెళ్ళినట్లయితే దీని యొక్క హోమ్ పేజ్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మనకు నిధి సైట్లకి వెళ్ళాలనుకున్నప్పుడు నిధి సైట్లకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ ఐడి అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ యూజర్ ఐడి ఏంటంటే మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అనే దాన్ని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది తెలియనట్లయితే ఇక్కడ నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అనేటువంటిది ఉంటుంది. ఈ నిధి మన ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని దీని ద్వారా గెట్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం యూజర్ నేమ్ అనే దాన్ని ఎంటర్ చేసాము. ఓకేనా. మనం ఫస్ట్ టైం అనేది దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం అనుకోండి, అప్పుడు మనకేమి మన యొక్క పాస్వర్డ్ అనేది తెలియదు. కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ద్వారా మన కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఒకవేళ నిధి యాప్ అనే దాన్ని వాడుతూ ఉంటుంది, మొబైల్లో యొక్క నిధి యాప్ వాడుతున్నట్లయితే దాని యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ నిధి సైట్ యొక్క పాస్వర్డ్ కావడం జరుగుతుంది. ఇక్కడ గో అనేది కొట్టినట్లయితే మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఎంటర్ చేసిన తర్వాత గో అనేటువంటి ఆప్షన్ కొట్టినట్లయితే ఇక్కడ ఓటీపీ అనేది అనడం జరుగుతుంది. ఈ ఓటీపీ వచ్చేసి మనం ఏదైతే కనుక సిఎఫ్ఎంఎస్ కి లింక్ అయి ఉంటుందో ఆ ఓటీపీ అనే దాన్ని మొబైల్ కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ మొబైల్ కి వచ్చినటువంటి ఓటీపీ అనే దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టు పాస్వర్డ్ అనేది ఎలా ఎంటర్ చేయాలంటే ఈ యొక్క నిధి సైట్ నిధి యాప్ అనేది ఏదైతే ఉంటుందో ఆ నిధి యాప్ ద్వారా నిధి యాప్ కి ఏదైతే సెట్ చేసుకుంటామో ఆ పాస్వర్డ్ అనే దాన్ని ఇచ్చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇలా వచ్చినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే దాన్ని కొట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే మన యొక్క నిధి సైట్ యొక్క పాస్వర్డ్ అనే దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నాకు ఆల్రెడీ నిధి యాప్ అనేది ఉంది కాబట్టి దాని యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కానీ మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఈ ఏపీఎల్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ తిరిగి యూజ్ చేస్తాం. మనము మన పాలసీని ఇంకొక ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఎంప్లాయీస్ 800 రూపీస్ అనేది ప్రీమియం కట్టడం జరుగుతుంది. దాన్ని ఇంకా ఎక్కువ కట్టాలి. సపోజ్ నేను ఇంకో 1000 ఇంక్రీజ్ చేసుకోవాలి, అన్నప్పుడు ఈ వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఎంత అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పంపడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్. మనము మన ఏపీజీఎల్ఐ మీద లోన్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఈ లోన్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలంటుంది. ఎప్పుడైతే మనం లోన్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేసామో
మన ఏపీజీఎల్ దాని మీద మనకి ఏమవుతుందంటే అమౌంట్ అనేది లోన్ అనే దాన్ని తీసుకోవడం దానికి పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా మన పాలసీ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. మనం మెయిన్ గా చెక్ చేసుకోవాల్సినది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి డేటా మాత్రమే. ఇక్కడ ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అనేది కొట్టినట్లయితే ఇక్కడ ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఏంటి, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, వాడి యొక్క డిజిగ్నేషన్ ఏంటి, ఆయన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏంటి, ఎంప్లాయీ యొక్క మొబైల్ నెంబర్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అండ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి అనేటువంటిది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పాలసీ. ఇక్కడ మనం పాలసీ ఎంత అమౌంట్ అనేది కడుతున్నాము, ఎంత మనకు సమ్ అనేది వస్తుంది అండ్ ఏ ఏజ్ లో మనము పాలసీ అనేది స్టార్ట్ చేసాము, మన యొక్క డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఎంత, నెక్స్ట్ లాస్ట్ యొక్క ప్రీమియం డీటెయిల్స్ ఎప్పుడు లాస్ట్ కట్టాలి, అదే విధంగా మనకు వచ్చేసి మనకు డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది ఏంటి అనేది ఇక్కడ డేటా అనేది రావడం జరుగుతుంది. ఈ బాండ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ అనేది క్లిక్ చేసినట్లయితే లేదా పాలసీ బాండ్ అనేటువంటిది క్లిక్ చేసినట్లయితే మన యొక్క పాలసీకి సంబంధించినటువంటి బాండ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలసీ అకౌంట్ వ్యూ. ఓకేనా, ఇక్కడ మనం వచ్చేసి మనం ఏ ఇయర్ ఎంత అమౌంట్ అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే దీన్ని మనం ఏమొచ్చు అంటే యాన్యువల్ అకౌంట్ స్లిప్ అని అనొచ్చు అనమాట. అంటే మనం యాన్యువల్ గా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంత అమౌంట్ అనేది మనం పే చేస్తున్నాము. నాది యొక్క పాలసీ వచ్చేసి 2022లో స్టార్ట్ అయింది కాబట్టి 1/8/2022లో, అందుకే మనం ఏం చేస్తున్నాము 2022-23 సంవత్సరం నుంచి మన ప్రీమియం ఎంత కట్టాము అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. అదే విధంగా 2023-24 కి ఎంత అమౌంట్ పే చేసాము అనేటువంటిది ఇన్ఫర్మేషన్ నా యొక్క యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అదే విధంగా కిందికి వెళ్ళినట్లయితే ప్రీవియస్ లోన్ డీటెయిల్స్. అంటే మనం తీసుకున్నటువంటి ఏపీజీఎల్ఐ బాండ్ మీద ఏమైనా లోన్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ లో మనం తీసుకున్నటువంటి ఏపీజీఎల్ఐ బాండ్ మీద ఏవైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తీసుకుంటాం. నేను ఎటువంటి లోన్ అయితే తీసుకోలేదు కాబట్టి నో డేటా అవైలబుల్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్లెయిమ్ డీటెయిల్స్. అంటే మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ పాలసీలు ఉండి మనకు ఒక పాలసీ అనేది మెచ్యూర్డ్ అయిపోయేసి దాన్ని క్లెయిమ్ చేస్తున్నట్లయితే దాని యొక్క డేటా అనేది ఇక్కడ అంటే మనం ఏపీజీఎల్కి సంబంధించినటువంటి మెచ్యూరిటీ పాలసీస్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్లెయిమ్ డీటెయిల్స్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఇప్పుడు తీసుకున్నటువంటి డేటా అంతా అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కరెక్ట్ ఉన్నట్లయితే ఎస్ అనేటువంటిది క్లిక్ చేసినట్లయితే మన యొక్క డేటా అనేది సేవ్ కావడం జరుగుతుంది. అలా కాకుండా మన ఏవైనా మిస్టేక్స్ అనేవి ఉన్నట్లయితే సబ్మిట్ విత్ ఈ సైన్ అని అడుగుతుంది. ఓకేనా, ఒకవేళ మన దాంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనము మన యొక్క ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఈ మెయిల్ కి మనము dar_CCL_APGLI@apgov.in కి మనము మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ దీనికి మెయిల్ చేసినట్లయితే మన యొక్క డేటా అనేది ఏదైతే ఉంటుందో అది మాడిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇలాగా మనం మన పాలసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మీకు ఈ వీడియోలో ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.